ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఈరోజున చూడండి, చాలామంది నాకేం కావాలి? దీవెన కావాలి. నాకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. నాకేం కావాలి? సంతోషం కావాలి. నాకేం కావాలి? సమాధానం కావాలి. నేను ఎక్కడ అడిగి పెడితే అక్కడ దీవెనకరంగా మారాలని దేవుని బిడ్డలైన మనకందరికీ ఉంటుంది. మంచి ఉద్దేశమే. కానీ ప్రభు చెప్తున్నారు ఇక్కడ, నీవు నా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ తల మీదకి వచ్చునుగాక. ఎప్పుడు? 12వ వాక్యం. నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశములో ఉన్న తన మంచి ధననిధిని తెరిచును. దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తిస్తాయి అని చెప్పి, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించాలి అంటే, నీవు చేసే పనులన్నిటినీ ఆశీర్వదించాలి అంటే ఆకాశములో ఉన్న తన ధననిధిని దేవుడు తెరవాలి. చూడండి, చాలాసార్లు నేను ఈ స్థలం కొనాలనో, చాలాసార్లు ఈ ఇల్లు కట్టాలనో, చాలాసార్లు పెళ్లి చేయాలనో, చాలాసార్లు ఈ వస్తువు కొనాలను, ఇలాగా రకరకాలుగా ఉంటాయి మనకి. మనం చేసే కార్యాలన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలంటే ఆకాశములో ఉన్న తన ధననిధిని దేవుడు ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే మనిషి ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వింటే నీవు చేసే కార్యాలన్నీ ఆశీర్వదించబడాలంటే ఆకాశము తెరిచి ఆకాశంలోంచి నీకు పలు విధములైన ద్రవ్యములు నీ కొట్లలో దేవుడు నింపాలి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఇంట్లో అద్దెకుంటున్నాం మనం. నెలొచ్చేసరికి అద్దె కట్టాలి. అద్దె కట్టాలంటే ఏం కావాలి చెప్పండి? డబ్బు కావాలి. ఈ డబ్బు కావాలంటే ఏం చేయాలి? ఆకాశంలోంచి ధనం రావాలి. ఇప్పుడు కూతురికి పెళ్లి చేయాలి, మాట్లాడేసుకున్నాము, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. 3 లక్షలు 4 లక్షలు డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు దానికి ఏం కావాలి? ధనము కావాలి. నీవు చేయు కార్యాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి రావాలి? బ్యాంకులోంచా? ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? అమ్మగారింటికా? అత్తారింటికాడి నుంచా? మామగారింటికాడి నుంచా? తమ్ముడింటికాడి నుంచా? బాబాయ్ ఇంటికాడి నుంచా? కాదు. ఎక్కడి నుంచి రావాలంటే ఆకాశంలోంచి రావాలి. ఏమండి? ఇప్పుడు దేవుని మాట వింటే కనుక నువ్వు ఏ పని అంటే, ఏ పని అంటే చెడు పనులు కాదు, ఏ పనైనా అది నీకు నీ కుటుంబానికి సమాజానికి ఉపయోగపడాలి. ఆమేన్. నీవు చేసే కార్యాలన్నిటినీ ఆశీర్వదించాలంటే ఆకాశములో ఉండి తన మంచి ధననిధిని దేవుడు తెరవాలి. తెరవాలి అంటే నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే నీవు దేవుని మాట వినుడుగాక. నేను దేవుని మాట వినుడుగాక. ఇప్పుడు అబ్రహాం వచ్చే అన్నారు. ఆయన మాట ఇని వచ్చారా లేదా? వచ్చారు. దేవుడు ఏమైనా తక్కువ చేశారా? చేయలే. యాకోబు మాట విన్నారు. దేవుడు ఏమైనా తక్కువ చేశారా? చేయలే. ఇస్సాకు తండ్రి పితరులు ఆయన మాట విన్నారు. తక్కువ ఏమైనా చేశారా? చేయలే. యేసు ప్రభు శిష్యుల్ని పిలిచి, మీరు ఇద్దరిద్దరు ఆ పట్టణానికి వెళ్ళండి అన్నారు. మీకు ఏదన్నా తక్కువ పడితే నన్ను అడగండి అన్నారు. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత, బాబు మిమ్మల్ని పంపించాను కదా, మీకేమన్నా తక్కువైందని అడిగితే, రబ్బీ బోధకుడా మీ మాట విని వెళ్ళాం, మాకేమీ తక్కువ కాలేదు. కొట్టండి చప్పట్లు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే అదిగో మీ కొట్టల్లో పలు విధములైన ద్రవ్యముతో దేవుడు నింపేస్తాడు. మరి ఏమి చెప్తున్నారు దేవుడు?
దేవుని మాట వింటే ఆకాశంలోంచే వస్తుందంట, ఇంకెక్కడి నుంచి రాదు. చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. నా ప్రార్థనా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధులోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యళ్ళ విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను నిధులను ధనమును దేవుడు కుమ్మరించునుగాక. కొడదమ్మా చప్పట్లు. అది చెప్పండి. ఇప్పుడు ఆకాశ వాక్యల్ని విప్పి విస్తారమైన దీవులను నింపాలంటే ఏం చేయాలంటే, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి చేయవలసిన పని ఏంటో తెలుసా? నీకు దేనికైనా సరే డబ్బులు కావాలి, దేనికైనా డబ్బులు కావాలి. వంకాయలు కొనాలన్నా, పాల ప్యాకెట్ కొనాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, ఏది చేయాలన్నా అడిగి తీసి అడిగేయాలంటే పైసా లేనిదే పనులు అవట్లా. చెప్పండి, పైసా లేనిదే పనులు అవట్లా. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం ఎక్కడ తేవాలి? మందిరంలోకి తీసుకొచ్చి మరలా ఏం చేయాలి? శోధించాలి. ఎవరినే? మీకు చిన్న విషయం చెప్తాను. నేను 6-7 క్లాస్ చదువుతున్నప్పుడు మా పెద్దమ్మ ఇంట్లోనే ఉండేవాడిని. వాళ్ళే కాస్త పెట్టేవారు, స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ ప్లేట్లో భోజనం పెట్టేవారు, కూర వేసేవారు, కానీ సరిపోయేది కాదు. మళ్ళీ అడుగుదామంటే మనం అంత చెప్పండి, ఏ బ్యాచ్ చెప్పండి, తినే బ్యాచ్, కానీ మన వల్ల వాళ్ళకి ఇచ్చే బ్యాచ్ ఇచ్చేదేమీ లేదు. చాలా బాధపడేవాడిని. అలాగే కాస్త కొంతకాలం గడిచిపోయింది. నాకు 7th అయిపోయిన తర్వాత మా ఇంటి ముందు ఒక చిన్న ఫ్యాక్టరీ కట్టారు, రొయ్యల ఫ్యాక్టరీ. అక్కడ ఒక కుర్రోడు వచ్చి, అమ్మ మంగమ్మ, మీ ఇంట్లో ఎవరన్నా మగపిల్లలు ఉంటే చెప్పండి, అక్కడ పనికి తీసుకుంటున్నారంట, 7 గంటలకు వెళ్ళి రాత్రి 12 గంటలకు చేస్తే ఒక 60-100 రూపాయలు ఇస్తారంట అని చెప్తే, మా పెద్దమ్మ నన్ను పిలిచి, రేయ్ ఆ ఫ్యాక్టరీలో పని కంటే వెళ్ళు అని అంటే, సరే వెళ్ళేవాడిని నేను. 8 గంటలకు వెళ్తే రాత్రి 1 గంట దాకా ఇలాగే ఉంటుంది. పెద్ద ట్రబ్బు ఉంటుంది, ప్లాస్టిక్ ట్రబ్బు. ఒక 60-70 కిలోలు పట్టే గంపలో రొయ్యలు వస్తాయి. అందులోకి వస్తాయి, ఐస్ వేస్తారు, ప్యాక్ చేసి తీసుకొస్తారు. ఆ గంపని పైన ఈ గోను పట్టతో కొడతారనమాట. ఆ గోను పట్ట కోసి ఈ ట్రబ్బులో ఒక 3-4 దాంట్లో వంచాలి ఆ నీళ్ళల్లో. అప్పుడు ఐస్ గడ్డలన్నీ పైకి తేలిపోతాయి. ఇప్పుడు నెట్ ఉంటుంది జల్లుడిగా, అది తీసుకుని 2 చేతులతో ఇలా అనుకుని ఇలాగ దేవి ఇక్కడ చిన్న నెట్ ఉంటే ఆ నెట్లో పోయాలి. చేతులు భయంకరంగా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటుందో అలాగా చేతులు తిమ్మిరెక్కిపోయి అలాగే చేసేవాడిని. కొన్ని రోజులకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నెలకి ఇంచుమించు 7th క్లాస్లోనే 2000 రూపాయలు ఇచ్చేవాడిని. దీనికి దేవుడే సాక్షి. ఏమండే, ఇలా నెల రోజులు అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ ప్లేట్లో అన్నం పెట్టింది, కూర వేసింది. ఇప్పుడు మనం మారిపోయింది. అన్నం సరిపోదు, పెట్టు పెద్దమ్మా, కూర సరిపోదు, పెట్టు అని అలా చూసేవాడిని. ఇక శోధించేవాడిని, పెడదావా అనేసరికి ఓరు బాబు వీడు 2000 ఇవ్వడం, వీడు 2000 ఇచ్చేటట్లేడు అని ఏం చేసేదంటే అప్పుడు కడుపు నిండా పెట్టేది. ఆమేన్. అంటే చూడండి, నేను ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు అడిగే అధికారం నాకు కలిగింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఒకసారి గుండెల మీద చేసుకుని, నీకెన్నో సమస్యలు ఉన్నాయి, నీకెన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఒక్క రోజున మోకరించి డేరుగా ముఖాముఖిగా నీవు నేను ఎందుకు దేవుణ్ణి అడగలేకపోతున్నావంటే ఆలోచించండి. 10వ వంతు నువ్వు వాడేస్తున్నావు. 10వ వంతు దేవుని దగ్గరికి నువ్వు రాకుండా ఆపేసుకుంటున్నావు. అందుకని ఆకాశపు వాకిళ్ళు విప్పట్లే దేవుడు. అందుకని దేవుని పెట్టారా, దేవుని మాట ఏంటో తెలుసా?
ఆయన మందిరములో ఆహారం ఉండేటట్లుగా 10వ వంతు ఎక్కడ రావాలి చెప్పండి? ఇస్తేనంట, అదిగో నువ్వు చేయు కార్యాలన్నిటినీ ఆశీర్వదించాలంటే ఆకాశంలోంచి పడాల ధనం. కొట్టి గట్టిగా. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకాశం వెంక చూస్తా కూర్చున్నారు. కానీ అంటే కనపడకుండానే దేవుడు నీకు నాకు ఇచ్చును గాక. ఈ మధ్యలో ఇంచుమించు ఒక 3 నెలల కిందట ఒక తమ్ముడు వచ్చి, అన్న సోమవారం నుంచి శనివారం వరకు వెళ్తున్నానన్న పెయింటింగ్ పనికి. నా భార్య బాగుంట్లా, నాకు బాగుంట్లా, నా కూతురు బాగుంట్లా, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి, సిల్లు సంచలేసినట్టుంది, కొంచెం ప్రార్థన చేయన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఏమనుకోపు తమ్ముడా, నీకేమన్నా సిగరెట్లు గుట్టకాలు ఇంకేమన్నా లోక సంబంధం? అబ్బా అటువంటి ఏమి లేవన్నా అన్నాడు. మరి బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటాను, అంతా బాగుంది. అప్పుడు ఏమనుకో తమ్ముడా, 10వ వంతు ఇస్తున్నావు అని అడిగాను. అది ఇవ్వట్లేదన్నా. అప్పుడు నేను ఆయన కూడా ఇవ్వట్లేదులే తమ్ముడా. ఆయన కూడా ఇవ్వట్లేదు తమ్ముడా. ఇప్పుడు ఏం చేయాలన్నయ్య అంటే, నువ్వు ఇచ్చి చూడు, ఆయన చేసి చూస్తాడు. నువ్వు ఇచ్చి చూడు, ఆయన నీకుచ్చి చూస్తాడు దేవుడు. ఆయన కొడు గట్టిగా చెప్పండి. నీ కొట్లో పలు విధములైన ద్రవ్యములతో దేవుడు నింపునగాక, దేవుడు నింపునగాక, నా దేవుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక 2 నెలలు అయిన తర్వాత వచ్చి అల్లయ్యా అన్నాడు. ఏం తమ్ముడు ఇచ్చా కూడా నష్టపోయావంటే, లేదన్నా ఇప్పుడు సమృద్ధిగా ఉందన్న. మరి ఎందుకు ఎడుతున్నావు? ఇదేదో 4 సంవత్సరాల కింద చేసి ఉంటే ఒక ఇల్లే కట్టి ఉండన్నా. చూడండి ఇప్పుడు నువ్వు ఎంత వెనక్కి వెళ్ళిపోయావో, ఎంత వెనక్కి వెళ్ళిపోయారు. మన మినిస్ట్రీలో సమర్పించబడిన వాళ్ళకి యేసన్నారు ఒకటి నేర్పారు, మీరు ఎప్పుడు 10వ భాగం తీయొద్దు, సమస్తకు తీసుకొచ్చి అప్పగిచ్చేయండి. 10వ భాగం ఎంత చెప్పండి? 100కి 10 రూపాయలు. మాకు 100 వస్తే రూపాయి 2 రూపాయలే. పర్సనల్గా అంటే మేము పావలా 10 రూపాయలు ఖర్చు పెడతాం అంతే. పరిచర్యకి అటు సంస్థకి మేము 100లో ఎప్పుడు పత్తియం. 100లో ఎంత వాడతామంటే 10 రూపాయలే వాడతాం, మిగతా 90 అక్కడికి వెళ్ళిపోద్ది. అందుకనే సమర్పించబడ్డ సేవకులు ఎక్కడ అడిగి పెడితే అక్కడ దేవుడు అన్నీ సమకూరుస్తున్నాడు. అందుకనే నువ్వు 10వ వంతులో ఉండు, ఎక్స్ట్రా అవసరంలా, కానీ అక్కడ తెరవబడుతుంది నీకు. ఎందుకో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏడుస్తున్నావు, నాకు లేదు ప్రభు అని. కానీ నువ్వు చూడు, నా దేవుడు నీ బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమేన్.